ఫోన్ చేసి ఫోన్లో మాట్లాడుకోవడం వల్ల ఆగిందా, లేకపోతే వాళ్ళతో అమెరికా ఫోన్ చేయించిందా, లేకపోతే ట్రంప్ ముందే ట్వీట్ చేశాడా, ఇది పక్కన పెడితే ఒక ఇనిషియేషన్ జరిగింది, ఉగ్రవాద శిబిరాలు ధ్వంసమయ్యాయి, లష్కర్-ఏ తోయిబా చీఫ్ ఫ్యామిలీ మొత్తం లేచిపోయింది, అది అందరికీ తెలిసిందే కదా. వాళ్ళే ఒప్పుకుంటున్నారు ఇప్పుడు దాదాపు 300-400 మంది ఉగ్రవాదులు చనిపోయారని. ఈ పరిస్థితుల్లో దాన్ని కంపారిజన్ చేస్తున్నారు. సో ఇక్కడ ఆనాటి గవర్నమెంట్ సరైన రీతిలో స్పందించలేదు ముంబై అటాక్స్కి అనే దాన్ని మనం యాక్సెప్ట్ చేయొచ్చా? ఎందుకంటే చిదంబరం గారి ఇంటర్వ్యూ మీరు పూర్తిగా చూస్తే అందులో ఆయన మాట్లాడింది ఏంటంటే 2008లో భారతదేశం యొక్క పరిస్థితి, డిఫెన్స్ స్ట్రెంగ్త్, ఆ తర్వాత మన ప్రిపేర్డ్నెస్, వీటిలన్నింటినీ ఇప్పుడు 2025తో కంపేర్ చేస్తే దేర్ ఇస్ లాట్ ఆఫ్ డిఫరెన్స్ అని ఆయన ఒప్పుకున్నారు. ఒప్పుకున్న తర్వాత 2008లో జరిగిన ఇన్సిడెంట్స్ తర్వాత అనేక మార్పులు తీసుకురావడం జరిగింది. ముఖ్యంగా ఎన్ఐఏ అనే ఒక సంస్థను ఏర్పాటు చేయడం జరిగింది ఉగ్రవాద యాక్టివిటీస్ చేయడానికి. తర్వాత యుఏపిఏ అనే చట్టం ఉంది. సార్ సబ్జెక్ట్ కరెక్షన్, ఐఎమ్ సారీ నాకు గుర్తులేదు. తాజ్ మీద వీళ్ళు దాడి చేసినప్పటికీ ఎన్ఐఏ ఉందనుకుంటున్నా నేను. లేదు, బ్లాక్ క్యాట్ కమాండోస్ ఉన్నారు అంతేనా? అది ఎన్ఎస్జి. రైట్, ఓకే. అంటే అప్పటి వరకు ఏముందంటే సిబిఐ గానీ తర్వాత లోకల్ పోలీస్ గానీ ఇన్వెస్టిగేట్ చేస్తుండేది. దీని తర్వాత ఎన్ఐఏ చట్టాన్ని 2008 తర్వాత తీసుకురావడం జరిగింది. 2009 తర్వాత యుఏపిఏ చట్టాన్ని కూడా బలోపేతం చేయడం జరిగింది. ఆ తర్వాత వచ్చేసి నాట్ గ్రిడ్ అన్న ఒక వ్యవస్థను ఏర్పాటు చేయడం, అంటే ఇంటెలిజెన్స్ షేరింగ్ అమాంగ్ ఆల్ స్టేట్స్ అన్నది. తర్వాత ఎన్ఎస్జి యూనిట్స్ అన్నది ఇంతకు ముందు కేవలం ఢిల్లీలో మాత్రమే ఉండేది, కానీ వాళ్ళు రావడానికి సుమారుగా 10-12 గంటలు పట్టింది. కాబట్టి ఇప్పుడు ముంబై, తర్వాత హైదరాబాదు, తర్వాత ఐ థింక్ చెన్నై, ఇటువంటి ప్రాంతాల్లో కూడా ఎన్ఎస్జి హబ్స్ ను ఏర్పాటు చేయడం జరిగింది. సో ఎప్పుడైనా కూడా మనం చరిత్ర చదివినప్పుడు చరిత్రను మార్చలేం, కానీ చరిత్రను చదివి అప్పుడు జరిగిన విషయాలను గమనించి అవి పునరావృతం కాకుండా ఉపయోగించడానికి హిస్టరీ ఉపయోగపడుతుంది మనకి. అంటే ఈ కంపారిజన్స్ ఇవి అన్నది చేస్తే అది పొలిటికల్ గా డిస్కషన్ అవుతుంది అది. బట్ యాక్చువల్ గా ఇండియన్ స్టేట్ గురించి మనం ఆలోచిస్తే ఎస్, అప్పుడు జరిగిన పరిస్థితులు ఇందాక కోటేశ్వరరావు గారు మాట్లాడినట్టు, మరి 2001లో పార్లమెంట్ అటాక్ జరిగినప్పుడు మన ఆపరేషన్ పరాక్రమ్ అక్కడి వరకు ఆగంగానే యాక్చువల్ గా అటాక్ చేయలేదు. సో ఆ తర్వాత ఇందులో ముఖ్యంగా చూస్తున్నది ఏంటంటే ఆయన చెప్పడం, తను సోనియా గాంధీ గారితో మాట్లాడడానికి ప్రయత్నించాను, ఎందుకంటే మన్మోహన్ సింగ్ గారు చెప్పారు సోనియా గాంధీ గారు అటాక్ వద్దన్నారని, నేను సోనియా గాంధీ గారితో మాట్లాడతాను అంటే ఆవిడ అవుట్ ఆఫ్ ఢిల్లీనో ఏదో చెప్పారని. ఇదంతా కూడా ఇంటర్వ్యూ చూశాను నేను. అందులో చిదంబరం గారు చెప్పిన మాట. కాబట్టి ఆయన ఏమంటారంటే లెట్ us నాట్ కంపేర్ 2008 విత్ 2025 అండ్ ఆల్సో లీడర్షిప్ డిటర్మినేషన్ అన్నది కూడా చాలా ఇంపార్టెంట్ ఎప్పుడైనా మనం చూసినప్పుడు. తర్వాత మనం స్ట్రాటజిక్ గా ఎంత స్ట్రెంగ్తన్ అయ్యామన్నది కూడా చాలా విషయం. ఎందుకంటే మనం ఆర్మీ పరంగా చూసుకున్నా, డిఫెన్స్ పరంగా చూసుకున్నా కూడా చాలా స్ట్రెంగ్త్ అన్నది పెరిగింది భారతదేశానికి. తర్వాత ఇటువంటి సంఘటన జరిగిన ఈవెన్ ఊరీ కావచ్చు, లేకుంటే పుల్వామా కావచ్చు, వీటన్నిటి తర్వాత కూడా ఇండియా రియాక్ట్ అయింది. అంటే వెళ్ళి సర్జికల్ స్ట్రైక్స్ చేయడం ఇవన్నీ కూడా చేస్తూనే ఉన్నాం. కాబట్టి హోల్ స్ట్రాటజీ ఆఫ్ అటాకింగ్ పాకిస్తాన్ అన్నది మారింది. ఇంతకు ముందు డిస్కషన్స్ లేకుంటే డిప్లొమాటిక్ ప్రెషర్స్ కాకుండా ఇప్పుడు యాక్చువల్ గా యాక్షన్ లోకి దిగడం అన్నది మోడీ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత మనం చూసిన అంశాలు గమనించాల్సి వస్తుంది. కాబట్టి ఆల్వేస్ హిస్టరీ హెల్ప్స్ us టు సీ దట్ ది మిస్టేక్స్ ఆర్ నాట్ రిపీటెడ్ అన్నది మనం ప్రధానంగా మాట్లాడుకుంటే సరిపోతుంది అన్నది నా అభిప్రాయం. ఇక్కడ నేను అంటున్నది కూడా ఇప్పుడు మీరు చెప్పిన వాటిలో ఒకటి, మన మిలిటరీ స్ట్రాటజీస్ మారినాయి మోదీ గారు వచ్చిన తర్వాత, మన విదేశీ డిప్లొమాటిక్ స్ట్రాటజీస్ మారినాయి. రెండవది, మన గవర్నమెంట్ ఆయుధ సంపత్తిని సమకూర్చుకోవడంలో కానీ ఇంకో రకంగా కానీ మిలిటరీ పరంగా బాగా బలపడ్డాం. మూడవది, నాలుగవది ఏదో ఎంతసేపు దౌత్య విధానాలు లేకపోతే మీటింగులు ఇవి కాకుండా బల ప్రదర్శనతో వాళ్ళని కొంత కంట్రోల్ చేయగలిగాం. సర్జికల్ స్ట్రైక్స్ పెద్ద అచీవ్మెంటే, ఇప్పుడు మన సింధూర్ పెద్ద అచీవ్మెంటే. సో ఇవి అంతకుముందు చేయలేకపోయారు అనేది మనం చేదుగా ఉన్నా అది ఫ్యాక్ట్. ఎంతసేపు దౌత్యం అని అవతల వాడిని పెంచి పోషించారు. ఇంకెక్కువ మాట్లాడితే అనవసరంగా వాళ్ళకి కొంత రాజకీయంగా ఉపయోగించుకునే ప్రయత్నం చేశారు. మరి ఎందుకు చేశారు?